మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ పదవికి చైర్మన్ మురళీధర్ యాదవ్ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో చేరిన విషయానికి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్ మురళీధర్ యాదవ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టగా అంతకుముందే ఆయన స్వచ్ఛందంగా మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కూడా మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం అప్లికేషన్ ఇచ్చారని తెలిసింది. అవిశ్వాసానికి ఇంకా నోటీసులు రాలేదు. అవిశ్వాసానికి ముందే మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాలు నర్సాపూర్ మున్సిపాలిటీకి కావచ్చు, నర్సాపూర్ పట్టణానికి కావచ్చు, గత ప్రభుత్వంలో నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి నిధులు లేక శాంక్షన్ చేసిన నిధులకు కాంట్రాక్టర్లు డబ్బులు కూడా రాక 9.5 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు కడుతూనే ఉన్నారు. నర్సాపూర్ చెరువు మినీ ట్యాంక్ బండ్ చేస్తామన్నారు, అది తీసుకొని కౌడిపల్లి ఎక్కడనో వేసారు. ఇవాళ గత ఇంకా ముందున్న ప్రభుత్వాలు పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కోర్టు భవనం కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా ఏ భవనాలు లేవు. 10 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఒకే అవిశ్వాసం పెడితే మాకేం అభ్యంతరం లేదు. మీ అవిశ్వాసం కంటే ముందే మేము రాజీనామా చేస్తున్నాం. కనీసం నర్సాపూర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇచ్చిన నిధులు ఈరోజు దాఖలాలు లేవు, కాగితాలకే పరిమితమైంది. ఇంకా మొదటి స్లాబ్ రెండో స్లాబ్లోనే నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు, ఇవాళ ఆ ప్రభుత్వం పనిచేస్తలేదు, ఆ పార్టీ నాయకులు పనిచేస్తలేరు అని ప్రభుత్వాన్ని గద్దెదించారు. కోట్లాది రూపాయల అప్పులు చేసిరు. సెక్రటరియట్ కూల్చేయడం, కాళేశ్వరం కుంగిపోవడం, కాళేశ్వరం పేరు మీద ఇసుక మాఫియా, ఇట్లాంటి అన్నీ చేసిరు. చాలా సందర్భాలలో అడిగినాం, నర్సాపూర్లో చెరువుల మట్టం ఇసుక మీద డబ్బులను నర్సాపూర్ చెరువు కట్టకే ఏ దానికన్నా వాడమని. కనీసం ఆ నిధులు కలెక్టర్ ఆఫీస్లో పెట్టి ఎక్కడికో తరలియడం జరిగింది. కాబట్టి చేతగాంతనానికి నిదర్శనం టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇంకో కొత్త దుకాణం పెట్టారు. మీరేంది అవిశ్వాసం పెట్టేది, మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని రాజీనామా చేస్తున్నాం. కానీ ప్రజలు గతంలో ప్రభుత్వం మీద చాలా నమ్మకాలు పెట్టుకొని నీళ్లు, నియామకాలు, నిధులు ఏం చేస్తామని చెప్పినాయి మనకు వస్తాయంటే అవి కూడా రాలే. ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు గద్దెదించారో కూడా ఒకసారి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచించాలి. ఇవాళ మసిమూసి మారడిగా చేసి ఎన్నికలలో డబ్బులు వంచి గెలిచిరు కదా, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పని చేయలే, ఇప్పుడేం పని చేస్తారు? గతంలో ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన ప్రొసీడింగ్ కావచ్చు, అవన్నీ మొన్ననే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్కు కూతపెట్టునున్న నర్సాపూర్ ఏ దశలో ఏ కార్యక్రమంలో అభివృద్ధి జరిగిందో కూడా చెప్పాలి. పదవుల కోసమే పాకులాడుతురు కదా, పదవులు మాకేం కొత్త కాదు. మీరు పదవుల కోసం రకరకాల అంచనాలు వేసారు.
రకరకాల ఎత్తుగడలు వేసారు. ఇవాళ సిద్దిపేటలో కూడా, హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కూడా అవిశ్వాసం పెట్టే పరిస్థితి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం పుణ్యమాని ఈ రాష్ట్రం తాగుబోతు రాష్ట్రంగా మారి ఎంత అప్పులు జరిగినా అసెంబ్లీలో చదువుతుంటే తెలుస్తుంది. ఇసుక, మట్టి ఏది కూడా విడిచిపెట్టకుండా ఇవాళ మాఫియాలు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక చచ్చిపోయిన పాముని ఇంకేం చంపుతాం కానీ ఆ పార్టీ కాలగంగంలో కలిసిపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవిశ్వాసం పెట్టే ముందే స్వచ్ఛందంగా మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు నమ్మకం పెట్టుకొని గెలిపించిన పదవులకు న్యాయం చేయాలి. అధికారంలో ఉన్నప్పుడే చేయలేరు, మీరు ఇంకా ప్రతిపక్షంలో ఏం చేస్తారో కూడా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.